So, good evening, students, and today I am going to discuss about a new topic that is plasmids. Okay, so plasmids and plasmid types and vectors, which means in biotechnology we are using as biotechnology process whatever gene transfer from one bacteria to another bacteria. In that we have to use as vectors. The vectors is a plasmids usually. ఓకే. సో వెక్టర్స్లో ఉన్నటువంటి వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది, వాటి క్యారెక్టర్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటంటే వాంఛనీయ జన్యువులను ఆతిథేయ కణంలోకి ప్రవేశపెట్టడం. సో వాంఛనీయ జన్యువులు అంటే మనకు కావాల్సినటువంటి జన్యువులని ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాలి అంటే వాటికి మధ్యవర్తిగా మీన్స్ ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాలోకి ఒక డిఎన్ఏ ఒక జన్యువు అనేటువంటిది మార్పిడి చెందాలంటే వాటికి మధ్యవర్తి ఒకటి ఉండాలి. దాన్ని మనం ఏమంటుంటే వాహకాలు అనడం జరుగుతుంది. దీన్ని క్లోనింగ్ వాహకాలు లేదా క్లోనింగ్ వెక్టార్స్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకే. సో వీటిని డిఎన్ఏ వాహకాలు అని కూడా అంటారు. ఎందుకంటే ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాలోకి జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది అంటే సో అక్కడ డిఎన్ఏ మాత్రమే మార్పిడి జరుగుతుంది కాబట్టి వాటిని డిఎన్ఏ వాహకాలు అనడం జరుగుతుంది. ఇవి తమ జన్యు పదార్థంతో పాటు జీవి డిఎన్ఏను కూడా మోసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో యూజువల్గా క్లోనింగ్ వాహకాలుగా మనకు కామన్గా తెలిసినటువంటి ప్లాస్మిడ్, బ్యాక్టీరియోఫేజ్, టీఐ ప్లాస్మిడ్ అండ్ ఫాస్మిడ్లు అండ్ కృత్రిమ క్రోమోజోమ్స్ ఇవన్నిటినీ కూడా ఒక క్లోనింగ్ వాహకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. సో యూజువల్గా ఒక బయోటెక్నాలజీ ప్రాసెస్ లేదా ఒక జీవ సాంకేతిక శాస్త్రంలో ఒక ఒక వాహకాన్ని ఉపయోగించాలంటే ఆ వాహకంకి తగిన లక్షణాలు ఉండాలి. సో ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఓకే. సో ఫస్ట్ వన్ అవి చాలా అతి చిన్నగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జన్యు పదార్థం డిఎన్ఏ ఎంత సైజు ఉంటుందో అంతే సైజు ప్లాస్మిడ్ ఉండాలి. అంటే వృత్తాకారంగా ఉండే డిఎన్ఏ స్ట్రక్చర్ని మాత్రమే పోలి ఉంటుంది ఏది ఏ వాహకమైనా కూడా. నెక్స్ట్ వాహకంలోని రిస్ట్రిక్షన్ ఎంజైమ్, మనము డిఎన్ఏను కత్తిరించడానికి ఉపయోగపడే ఎంజైమ్ డిఎన్ఏ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ఎంజైమ్ అని చెప్పడం జరిగింది. ఈ డిఎన్ఏ న్యూక్లియస్ ఎంజైమ్ను గుర్తించగలిగేటువంటి గుణం ఉండాలి. ఓకే. మూడోది వేరొక జీవి డిఎన్ఏ ముక్కను చొప్పించినప్పుడు అది ప్రతికృతి లక్షణాలలో ఎలాంటి మార్పులు కూడా ఉండద్దు. అంటే మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి జీవిలో ఉన్న డిఎన్ఏ ఎలాంటి ప్రతికృతి చెందిందో కొత్త జీవిలోకి ప్రవేశపెట్టినప్పుడు కూడా అలాంటి ప్రతికృతులు చెంది ఉండాలి. నెక్స్ట్ ఆతిథేయ కణం నుంచి సులభంగా వేరుపడేటట్లు ఉండాలి. ఓకే. నెక్స్ట్ వాహకాలు ఎక్కువ సంఖ్యలో లభ్యం అవ్వాలి. అంటే తక్కువ సంఖ్యలో కాకుండా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. ఓకే. వాహకంతో యాంటీబయాటిక్లైన యాంపిసిలిన్ అండ్ టెట్రాసైక్లిన్లను నిరోధకత్వం ఉన్న జన్యువులను కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ప్లాస్మిడ్ యొక్క లక్షణాలు. ప్లాస్మిడ్లో ఉండే దీంతో పాటు వాహకంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ఎంజైమ్ను గుర్తించగలిగి విశిష్ట స్థానాలను కలిగి ఉండాలి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాహకంలో ముఖ్యంగా ప్రతికృతి ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఏ పర్టికులర్ ప్లేస్ ఐ విల్ షో ద స్లైడ్ ఆఫ్టర్ దట్ ఈజ్ స్పెసిఫిక్ నేమ్ ఓరి జన్యువులను కూడా కలిగి ఉండాలి. ఆతిథేయ కణం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత తిరిగి అదే ఆతిథేయులకి లేదా ఇతర ఆతిథేయులకి రవాణా చెందే జన్యువులైన టీఆర్ఏను కలిగి ఉండాలి. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. ఏవి వాహకాలు, వాటిని జన్యు వాహకాలు లేదా డిఎన్ఏ వాహకాలు లేదా క్లోనింగ్ వాహకాలు అంటారు. ఓకే. ఇప్పుడు వాహకాల్లో ఉన్నటువంటి రకాలను చూద్దాం. ఇజ్ ఇట్ క్లియర్?
సో జనరల్గా దిస్ ఈజ్ ద ప్లాస్మిడ్ స్ట్రక్చర్. దెన్ మనకి ఏంటంటే గుండ్రంగా కలిగి ఉంది. సో జస్ట్ వెయిట్. సో ఈ విధంగా మనకు గుండ్రంగా కలిగి ఉండాలి ప్లాస్మిడ్లో ఇంతకుముందు చెప్పినటువంటి ఓరి అనేటువంటి ఇది ఉండాలి. సో ఇది బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ ఉండాలి. ఓకే, ప్లాస్మిడ్ యాక్ట్ యాజ్ ఏ వెక్టర్, అంటే ఒక ప్లాస్మిడ్ అనేటువంటిది ఏ విధంగా వెక్టార్గా ఉంటుంది అనేటువంటిది చూపించడం జరుగుతుంది. ఓకే, సో ప్లాస్మిడ్ యొక్క నిర్మాణం మనం తీసుకుంటే బ్యాక్టీరియా కణద్రవ్యంలో 2 పోచలున్న వలయాకార డిఎన్ఏను ప్లాస్మిడ్ అంటున్నాం. సో ఇది కేబీపీ నుంచి 500 కేబీపీల పొడవు ఉంటుంది. ప్లాస్మిడ్స్ అనేటువంటిది ముఖ్యంగా మళ్ళీ మనకు 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి సంయుగ్మ ప్లాస్మిడ్, రెండవది సంయుగ్మేతర ప్లాస్మిడ్. ఓకే, సో కాంపౌండ్ ప్లాస్మిడ్స్, ఓకే, నాన్ కాంపౌండ్. సంయుగ్మ ప్లాస్మిడ్స్లో బదిలీ జన్యువులు ఉండటం వల్ల ఒక బ్యాక్టీరియా కణం నుంచి మరొక బ్యాక్టీరియా కణంలోకి సంయుగ్మం జరిగేటప్పుడు జన్యువులు అనేటువంటివి లేదా డిఎన్ఏ అనేటువంటిది బదిలీ అవుతుంది. సంయుగ్మేతర ప్లాస్మిడ్స్లో జన్యు బదిలీ అనేటువంటిది యూజువల్గా అయితే ఉండదు. అందువల్ల ఒక కణం నుంచి వేరొక కణంలోకి బదిలీ చెందలేవు. సో కొన్ని బ్యాక్టీరియాలలో ప్లాస్మిడ్ల సంఖ్య స్థిరంగా ఉంటుంది. 1 కానీ లేదా 2 కానీ లేదా 3 కానీ. అలాంటి ప్లాస్మిడ్స్ని మనం ఏమనుకుంటే స్ట్రీజెంట్ ప్లాస్మిడ్స్ అంటారు. స్ట్రీజెంట్ ప్లాస్మిడ్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లాస్మిడ్స్ నెంబర్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ పర్టికులర్ ఏ బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ కొన్ని బ్యాక్టీరియాలలో ప్లాస్మిడ్ల సంఖ్య అధికంగా ఉంటుంది. అప్ టు 100 ప్లాస్మిడ్స్ ఉంటాయి. వీటిని రిలాక్స్డ్ ప్లాస్మిడ్స్ అంటారు. ఓకే, సో మనకి ఏంటంటే ప్లాస్మిడ్స్ ముఖ్యంగా 2 టైప్స్, దట్ ఈస్ సంయుగ్మ ప్లాస్మిడ్స్ అండ్ రెండోది సంయుగ్మేతర ప్లాస్మిడ్స్. ఓకే, అదేవిధంగా మనకు స్ట్రీజెంట్ ప్లాస్మిడ్స్ అని ఉంది. స్ట్రీజెంట్ ప్లాస్మిడ్స్ అంటే ప్లాస్మిడ్స్ అనే యొక్క నెంబర్ కాన్స్టెంట్గా స్థిరంగా ఉంటుంది ఏ బ్యాక్టీరియాని తీసుకున్నా. కొన్ని బ్యాక్టీరియాల్లో ప్లాస్మిడ్స్ నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అనేకమైనటువంటి ప్లాస్మిడ్స్ ఉంటుంది. అలాంటి వాటిని రిలాక్స్డ్ ప్లాస్మిడ్స్ అంటున్నాం. అంటే రిలాక్స్డ్ ప్లాస్మిడ్స్ ఇన్ నథింగ్ బట్ అప్ టు 100 plasmids are present in that bacteria. Next, okay, next I'll give one example for plasmids. PBr322 plasmid you can see on the slide. PBr322 plasmid means P means plasmid, B means Bolivar, and R means Rodriguez. I can mention capital B and capital R at the tip of P. P means plasmid only and BR means Bolivar and Rodriguez. మొట్టమొదటిసారిగా బోలివర్ అండ్ రోడ్రిగేజ్ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా దీన్ని కనుక్కోవడం వల్ల దీనికి PBr322 అని పేరు ఇవ్వడం జరిగింది. సో దీనిలో వివిధ రకాల పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకుంటే ఓరి, ఓకే, జన్యువు ఉన్నందువల్ల ఇది బ్యాక్టీరియా కణంలో చాలా వేగంగా ప్రతికృతి చెందుతుంది. ఓకే, నెక్స్ట్ దీనిలో యాంప్లిసిన్ అండ్ టెట్రాసైక్లిన్లు నిరోధకత్వంగా గల జన్యువులు 20 రకాల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ని గుర్తించేటువంటి విశిష్టమైనటువంటి స్థానాలు కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. బిఫోర్ దట్ క్లాస్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ restriction, how many type of restriction in what is restriction endonucleasm, what is the function of restriction, and how many types are there. Okay, so that is commonly PBr322 plasmid, and again I can explain then specified, that is cloning vector PUC. See here they have to mention PUC vector is there. You can observe on the slide. Next,
Before that, I can explain. Mm, this is only TI plasmid. Okay, so టీఐ ప్లాస్మిడ్లో మనకు ఇవి ఏమేమి ఉంటుంది యాక్చువల్గా టీఐ ప్లాస్మిడ్ ఏ సంవత్సరంలో అంటే 1907 సంవత్సరంలో స్మిత్ అనే శాస్త్రవేత్త, టేన్సెండ్ అనే శాస్త్రవేత్తలు క్రౌన్గల్ వ్యాధి మొక్కల్లో ఏర్పడిన గాయం వల్ల బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఎసిటోసిరింజిన్ అనే ఫినోలిక్ పదార్థాలను గాయమైన ప్రాంతంలో విడుదల చేస్తుందని మరియు క్రౌన్గల్ వ్రణ మీన్స్ ఒక ఏమంటారు మీరు గడ్డ లాంటిది బ్యాక్టీరియా నుంచి టీఐ ప్లాస్మిడ్ వల్లనే వస్తుంది అని వివరించారు. ఈ టీఐ ప్లాస్మిడ్లో టీడీఎన్ఏ భాగము can you observe tDNA region which is present on the slide? టీడీఎన్ఏ భాగము ఆతిథేయ మొక్క జీనోమ్తో సంకలనం చెంది క్రౌన్గల్ వ్యాధికి కారణమవుతుంది. సి టీఐ ప్లాస్మిడ్ ఒక వలయాకారం లేదా రౌండ్గా సర్కిల్లో ఉండడం జరుగుతుంది. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫెసియన్సీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంఎస్సి. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫెసియన్సీ అనే బ్యాక్టీరియా ద్విదళ బీజ మొక్కలలో కణుతులు కానీ వ్రణాలను లేదా ట్యూమర్స్ని కలిగిస్తుంది. ఈ రకమైన ట్యూమర్స్ కణాలలో ఏ ప్లాస్మిడ్ ఉంటుందంటే టీఐ ప్లాస్మిడ్ ఉండడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫెసియన్సీ అనే బ్యాక్టీరియా కణద్రవ్యంలో వలయాకార డిఎన్ఏను మనం ఏమంటున్నామంటే టీఐ ప్లాస్మిడ్ అనడం జరుగుతుంది. ఈ టీఐ ప్లాస్మిడ్ అనేటువంటిది సుమారుగా 200 kbpలు కలిగి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా 4 భాగాలు మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఒకటి టీడీఎన్ఏ స్కంద భాగము. See, that is nothing but this is the first region icon, and second one that is virulence region. Okay, then third one open catabolysis. This is the third one, open catabolysis, and common that is ORI. See, this is a very very important ORI. Why? Because in the ORI position then the self replication process which is occur at particular this region only. ఓకే, సో అంటే టీడీఎన్ఏ స్కంద భాగము ఫస్ట్ వన్, అండ్ విరులెన్స్ ప్రాంతం సెకండ్ వన్, అండ్ ఓపెన్స్ జీవక్రియా ప్రాంతము, అండ్ ఫోర్త్ వన్ ఓరీ ప్రాంతము. ఓకే, ద ఫస్ట్ వన్ తీసుకుంటే మనకు టీడీఎన్ఏ స్కంద భాగము. ఈ టీడీఎన్ఏ స్కంద భాగం అనేటువంటిది ఇందులో వివిధ రకాల పదార్థాలతో కూడినటువంటి నిర్మాణము. ఇది సుమారుగా 35 kbpల పొడవు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆక్సిన్స్, సైటోకైనిన్స్, ఓపెన్లు, సంశ్లేషణకు సంబంధించిన జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులని మనం ఏమంటుంటే ఆన్కో జన్యువులు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 జన్యువులను క్యాన్సర్ జన్యువులని కూడా అంటారు. టీడీఎన్ఏ స్కంద భాగమునకు కుడి సరిహద్దు, ఎడమ సరిహద్దులు ప్రాంతాలు ఉంటాయి. వీటిలో కుడి సరిహద్దు టీడీఎన్ఏ మార్పిడిలో, వ్రణాల ఉత్పత్తిలో క్లిష్ట పాత్ర వహిస్తుంది. వీటితో పాటు టీడీఎన్ఏ విచ్ ఈస్ అసోసియేట్ విత్ ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. సో దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఫైటో హార్మోన్స్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ ద సెకండ్ పార్ట్ దట్ ఈస్ బిలాంగ్స్ టు విరులెన్స్. ఓకే, విరులెన్స్ ప్రాంతంలో మనకు జన్యు సమాచారం వల్ల ఏర్పడే ప్రోటీన్లు టీడీఎన్ఏ బదిలీలను ప్రోత్సహిస్తాయి. ఈ ప్రాంతంలో కనీసము 9 రకాల వీర్లు ఉండడం జరుగుతుంది. ఐ కెనాట్ మెన్షన్ ఇన్ ద స్లైడ్. సో విర్లెన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై 9 different type of వీర్ జీన్స్. దట్ ఈస్ వీర్ A1. You should write down, students, వీర్ A1 and వీర్ G1, వీర్ B1, వీర్ C1, వీర్ D1, వీర్ D2 and వీర్ D4 and వీర్ E1 and E2. I can explain again. వీర్ A1, వీర్ G1, వీర్ B1, వీర్ C1, వీర్ D1, వీర్ D2,
Vir D4 and Vir E1 and E2. These are the different type of Vir genes types. Okay, then third one. Okay, the third one, that is open catabolism, means opens జీవక్రియ ప్రాంతము. ఈ ప్రాంతంలోని జన్యువుల సమాచారం వల్ల ఏర్పడే ప్రోటీన్లు ఓపెన్ శోషణ జీవక్రియలో సహాయపడుతుంది. సి అంటే ఇది ఏంటంటే ఓపెన్ల శోషణ జీవక్రియలో ముఖ్యంగా విచ్ ఆర్ యూస్డ్ యాజ్ కెటబాలిసిస్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ దెన్ లాస్ట్ బట్ లీస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఓరీ ప్రాంతము. సో ఓరీ ప్రాంతము అంటే ఇది ప్లాస్మిడ్ ప్రతికృతి చెందటానికి, విచ్ మీన్ ద సెల్ఫ్ రిప్లికేషన్ విచ్ ఈస్ అక్కర్ ఎట్ పర్టికులర్ ఓరీ region. Is it clear? And DI plasmid which are having left border and right border, I can mention on the slide. This is the common structure of TI plasmid. Is it clear? Next, we can use as bacteriophage as vector in biotechnology process. అంటే జీవ సాంకేతిక శాస్త్రంలో బ్యాక్టీరియోఫేజ్ని కూడా మనము ఒక వెక్టార్గా ఉపయోగించడం జరుగుతుంది అంటారు. టిఐ ప్లాస్మిడ్ ఇస్ ఓవర్. నెక్స్ట్ ఐ విల్ గో విత్ బ్యాక్టీరియోఫేజ్. సో బ్యాక్టీరియోఫేజ్ స్ట్రక్చర్, యూ నో వెరీ వెల్ అబౌట్ బ్యాక్టీరియోఫేజ్ స్ట్రక్చర్, లైక్ దిస్ స్ట్రక్చర్ బ్యాక్టీరియోఫేజ్ విచ్ ఆర్ షోయింగ్ లైక్ దిస్ head, and these are the common pins which is present, which is located in the lower side, that is DNA. This is the bacteriophage structure. సో బ్యాక్టీరియా పైన దాడి చేసే వైరస్ని, ఇది ఒక బ్యాక్టీరియా పైన దాడి చేస్తుంది, అందుకే దీన్ని బ్యాక్టీరియోఫేజ్ అన్నారు. దిస్ ఈజ్ ద బ్యాక్టీరియోఫేజ్ స్ట్రక్చర్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో వీటిని ఫాజులు అని కూడా అంటారు. ఈ ఫాజులు జన్యువాహకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఫాజ్ డిఎన్ఏలోని 50% దాని ప్రతికృతి ఇతర విధులకు అవసరం అవుతుంది, కానీ మిగిలిన 50% డిఎన్ఏను తొలగించి వాంఛనీయ జన్యువులను చొప్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియోఫేజ్ M13 ఓ ఏకపోచ డిఎన్ఏను కలిగి ఉంటుంది. ఇది ఈకోలై పైన దాడి చేస్తుంది. ఆతిథేయ కణంలో M13 సంపూరక పోచను సంశ్లేషణ చేస్తుంది, 2 పోచల డిఎన్ఏని ఏర్పరుస్తుంది. దీన్నే ప్రతికృతి రూపంలో ఉన్న డిఎన్ఏ అంటారు. సో ఈ విధంగా దీనిని వేరు చేసి మరొక జీవి డిఎన్ఏను దానిలోకి చేర్చి పునఃసంయోజక డిఎన్ఏగా తయారు చేస్తారు. దీనిని ప్లాస్మిడ్గా లేదా ఆతిథేయ కణంలోకి ప్రవేశపెట్టేటువంటి డిఎన్ఏగా గుర్తించడం జరుగుతుంది. ఇలాంటి బ్యాక్టీరియోఫేజ్ని కూడా ఒక వాహకంగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్మిడ్. సో Cosmid, that is belongs to the similar character with the cosmid and cosmid, plasmid and cosmid both are the similar character. So ప్లాస్మిడ్లో కొంత భాగాన్ని మనం కాస్మిడ్ అంటున్నాం. అంటే ఒక ప్లాస్మిడ్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని మనం ఏమంటుంటే కాస్మిడ్ అనడం జరుగుతుంది. దీన్ని కూడా ఒక జన్యువాహకంగా ఉపయోగిస్తారు, కాస్మిడ్ని కూడా. ఓకే, నెక్స్ట్ ఫాస్మిడ్లు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెక్టార్ విచ్ ఆర్ యూజ్ ఇన్ బయోటెక్నాలజీ ప్రాసెస్. ఫాజ్లు ప్లాస్మిడ్స్ లక్షణాలను కలిపి కృత్రిమంగా రూపొందించినటువంటి ఫాజ్లు అండ్ ప్లాస్మిడ్స్. ఫాజ్లు అంటే వైరస్లు అండి, అండ్ ప్లాస్మిడ్స్ అంటే బ్యాక్టీరియాలో ఉండేటువంటి జన్యువేతర పదార్థమే ప్లాస్మిడ్. ఈ ఫాజులు అండ్ ప్లాస్మిడ్స్ రెండూ కలిసి కృత్రిమంగా ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి క్లోనింగ్ వాహకాలని ఫాస్మిడ్లు అంటారు. ఇవి కూడా ఒక జన్యువాహకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా ఇచరేష కోలై ప్లాస్మిడ్ వలె ఫాజ్ వలె ప్రతికృతి చెందుతాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బట్ లీస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ కృత్రిమ క్రోమోజోములను అభివృద్ధి చేసి మీన్స్ క్లోనింగ్ వాహకాలుగా కొన్ని కృత్రిమ క్రోమోజోములను కూడా వాడుతుండ్రండి. సో కృత్రిమ క్రోమోజోములను అభివృద్ధి చేస్తారు ఫస్ట్.
అభివృద్ధి చేసి వాటిని జన్యు క్లోనింగ్లా ఉపయోగించడం జరుగుతుంది. సో బ్యాక్టీరియాలో కృత్రిమ క్రోమోజోమ్లు 300 kbp పొడవు గల ఇతర జీవి డిఎన్ఏను చొప్పించవచ్చు. అంటే ఈ విధంగా క్లోనింగ్ వాహకాలుగా కృత్రిమ క్రోమోజోమ్లను కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది బ్యాక్టీరియాలో ఉన్నటువంటి క్లోనింగ్ అండ్ క్లోనింగ్ యొక్క this is the cloning and what is cloning and cloning vectors and clone, what is the different type of characters they cannot they are mentioned first of all. And cloning vectors types chadivinam. So plasmid usually, and plasmid అనేటువంటిది which are used as vector and which means which has act as vector in plasmid, that is ORI region is very very important. Usually this is the self replication area. This is a particular PUC19. This is also one of the most important cloning vector we can use in biotechnology process. Next, this is PBR322. P means plasmid and B means బోలివేర్ అండ్ రోడ్రిగేజ్ అనే శాస్త్రవేత్తల బేస్ చేసుకొని దీనికి PBR322 అని పేరు ఇవ్వడం జరిగింది. ఇది ఆంప్లిసిన్ అండ్ టెట్రాసిలిన్ నిరోధకత్వం కలిగినటువంటి జన్యువులను, అదేవిధంగా రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ఎంజైమ్స్ విశిష్ట స్థానాలను కూడా ఇది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత we are going to studying about TI plasmid. So TI plasmid first of all discovered by Smith and Townsend scientist in the year of 1907. They are identified in particular crown gall diseases plant. This is affected by the Agrobacterium tumefaciensis bacteria, that is a very very important. And TI plasmid especially up to 300 kbp long, and TI plasmid which contain 4 different type of parts which are there. tDNA skanda bhagamu means tDNA region, and virulence region, and opens catabolysis, and third one ORI region. Okay, so these 4 different type of regions which has participated in different type of reactions. And next I'll explain about bacteriophage. See, what is bacteriophage is nothing but the phases which has attacked on bacteria, that phases which is called as bacteriophages. Is it clear? So bacteriophages is also used as genetic gene cloning. Okay, next plasmid. A small part of plasmid is called as cosmid. The cosmid is also used as gene vector. Next one I'll explain about phosmidlu. So phosmidlu means here phos and plasmids. See, phosmid which is phosmid is equal to phases plus plasmids. Phases which means that is virus, and plasmid which is nothing but that is which is present in bacteria. I mean the both fusion of phos and plasmids which has formed as specialized vector is called as phosmids. Okay, and next last one, that is artificial chromosomes is also as using vectors in biotechnology process, particular in E. coli. Okay, these are all different type of plasmids and plasmids characters and definitions, and different type of plasmids types, that is plasmids and bacteriophage and cosmids and TI plasmids, and I'll explain phosmids and artificial chromosomes. Okay, these all belongs to. Then what is function of vectors? Usually what is the function of cloning vectors, what is function of gene cloning vectors is nothing but these vectors which are used as in the process of gene transfer from one bacteria to another bacteria. So
at particular in bacterial reproduction we have conjugation process. What is conjugation is nothing but the genetical material, whatever DNA is transferred from one bacteria to another bacteria through conjugation tube by the vector of plasmid. Okay, the plasmid is a use as vector in that process. That is one of the different type of reproduction types. Usually in bacteria we have three different type of reproduction. I'll explain only conjugation process. So this is the main function of plasmid. Is it clear? I mean, indirectly and directly, the genes transfer means the vectors directly or indirectly which are used in the process of gene transformation from one bacteria to another bacteria, means these are used as intermediate character of into bacteria as used as a vector either to which are interconnection of two bacteria in the process of reproduction and conjugation, especially I'm telling. This is the common function of plasmids. Okay, is it clear, students? Okay, students, thank you one and all.